నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. ఎదిగినవాడు ఒదిగి ఉండాలి అని చెప్తారు. అది వాస్తవం కూడా. నిజంగా ఎదిగిన వాళ్ళు ఎప్పుడు ఒదిగే ఉంటారు. ఈ విషయానికి భర్తృహరి మహాశయుడు తన సుభాషిత రత్నావళిలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. తన గురించి తానే చెప్పుకుంటూ ఆత్మబోధగా ఈ మాట అంటాడు. తెలివి ఒకింతలేక కడు తృప్తుడనై కరిభంగి సర్వముందెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితిన్ గతమయ్యే నితాంత గర్వము. ఎంత గొప్ప మాట. భర్తృహరి తన గురించి తాను చెప్పుకుంటూ తెలివి ఏమాత్రం లేనప్పుడు, అంటే మిడిమిడి జ్ఞానంతో ఉన్నప్పుడు, నన్ను మించిన మునగాడు లేడని మదించిన ఏనుగులాగా, అంటే బలిసిన ఏనుగులాగా చాలా గర్వంతో వ్యవహరించాను అని చెప్తాడు ఆయన. అంటే లోకానికంతా నీతిశాస్త్రాన్ని ఇచ్చినవాడు, అనేక సూక్తులు నీతులు చెప్పినటువంటి వాడు. ఈరోజు అనేక భాషల్లో అవే మనం మార్చి మార్చి చెప్పుకుంటున్నాం. అటువంటి మహానుభావుడు తన గురించి చెప్పుకున్న మాట ఇది. నాకేమాత్రం తెలివి లేనప్పుడు, అంటే కొంచెం కొంచెం తెలిసి ఉన్న కాలంలో మనం కూడా చూస్తుంటాం చాలామంది. ఏదో 4 మాటలు మాట్లాడడం వచ్చేసరికి, 4 పద్యాలు వచ్చేసరికి, 4 విషయాలు తెలిసేసరికి, కొంత టెక్నాలజీ ఉండేటప్పటికి నన్ను మించిన తురుం ఖాన్ లేడని కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎవడు చెప్తే నీకేం తెలుసుకోండి. ఆయన తన గురించి ఈ మాట అనుకున్నాడు. నాకేం తెలియనప్పుడు ఇట్లా మదించిన ఏనుగులాగా తిరిగాను, కానీ తెలిసిన తర్వాత పరిస్థితి ఏంది, ఎట్లా తెలిసింది అని అంటే, తెలివి యొకింతలేక కడు తృప్తుడనై కరిభంగి సర్వముందెలిసి తినంచు గర్వితమతిని విహరించిది తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి అన్నాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉజ్వలమతులు అంటే చాలా మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, గొప్ప జ్ఞానము చేత ప్రకాశిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాక పండితులు అన్నాడు. పండితులు అంటే వ్యాకరణము భాష తెలిసి పద్యాన్ని వివరించేవాడు పండితుడు కాదు. అంటే అతడు మాత్రమే పండితుడు కాదు. పండితుడు అంటే ఏదైనా ఒక రంగంలో, ఒక శాస్త్రంలో, ఒక విభాగంలో పూర్తి అవగాహన కలిగి లోతైనటువంటి వ్యాఖ్యానం, వివరణ, విశ్లేషణ చేయగలిగేవాడు పండితుడు. అది శాస్త్ర రంగం కావచ్చు, పాలనా రంగం కావచ్చు, న్యాయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వ్యవసాయం కూడా కావచ్చు. అట్లా సమగ్రమైన అవగాహన కలిగి సవిమర్శకంగా చెప్పగలిగిన వాడు పండితుడు. అట్లాంటి పండితులు వివేకవంతులైనటువంటి పండితులు. వివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు అనేది నిర్ధారణ చేసేటటువంటి వాడు. అటువంటి వాళ్ల సన్నిధిలో ఉన్న తర్వాత వాళ్ళ ఎంట తిరిగినాక నాకు విషయం అర్థమైంది అంటాడు. ఏమర్థమైంది అంటే నాకేం తెలియదని అర్థమైంది అంటాడు. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? నా గర్వమంతా గర్వమైపోయి, గర్వమంతా నశించిపోయి, నాకు ఏమీ తెలియదు అనేటటువంటి స్థితికి వచ్చాను. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అన్నట్టు. ఆలోచించండి. నాకు అన్నీ తెలుసు అన్నప్పుడు ఆనందం కలుగుతుందా? నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నాకేమీ తెలియదు అనుకోవడంలో ఆనందం ఉందా? జ్ఞానం అనేది మహాసాగరం. ఆ సముద్రంలో
నీకు ఎంత శక్తి ఉంటే అంత, నువ్వు ఎంత మోయగలిగితే అంత మాత్రమే నీ వెంట తెచ్చుకోగలుగుతావు. కానీ సముద్రాన్నంతా నేను తెచ్చుకోగలను, నేనే సముద్రం అనుకుంటే అంతకంటే మూఢుడు, అజ్ఞాని, మూర్ఖుడు, తెలివిలేని దద్దమ్మ ఇంకోటి ఉండడు. ఈ భావన నాకేమీ తెలియదు, నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేటటువంటి భావనలో వెళ్ళగలిగే వాళ్లే ఎదుగుతూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, తనని తాను సంస్కరించుకుంటూ ఉంటారు. అట్లా ఎదిగేటటువంటి వాళ్లే ఆనందమయ జీవనాన్ని గడపగలరని భావిస్తూ విన్నందుకు ధన్యవాదాలు. ఆచరణలో పెట్టుకోగలిగితే ఆనందో బ్రహ్మ.